హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఇండియన్ స్టేట్ ఆఫ్ రైనో రిపోర్ట్ 2024 అనేది రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ తాలుగా ప్రీవియస్ నేమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్లాక్ రైనో ఫౌండేషన్. దీన్ని 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని తాలూకు మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు కన్జర్వ్ ద రైనోసరస్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. ఈ రిపోర్ట్ తాలుగా కీ ఫైండింగ్స్ మనం చూద్దాం. ఆ కీ ఫైండింగ్స్ ని తెలుసుకునే ముందు ఓవరాల్ గా ఎంటైర్ వరల్డ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ రైనోస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. టోటల్ గా 5 టైప్స్ ఆఫ్ రైనోస్ అనేది ఉన్నాయండి మన ఎంటైర్ వరల్డ్ లో. ఆ 5 టైప్స్ ఆఫ్ రైనోస్ ని 2 కైండ్స్ గా క్లాసిఫై చేసుకుందాం. ఒకటి ఏంటంటే ఆఫ్రికన్ రైనోస్, ఇంకోటి ఏంటంటే ఏషియన్ రైనోస్. ఆఫ్రికన్ రైనోస్ లో 2 టైప్స్, బ్లాక్ అండ్ వైట్ రైనోస్. ఏషియన్ రైనోస్ ఏంటంటే 3 టైప్స్. ఒకటి ద గ్రేట్ ఇండియన్ వన్ హార్న్ రైనోసరస్, ఇంకొకటి ఏంటంటే సుమత్రన్ రైనో అండ్ ద అదర్ వన్ ఈస్ జావన్ రైనో అనమాట. ఈ ఏషియన్ రైనోస్ కి ఆ పేర్లు ఎలా వచ్చాయంటే ఆ రైనోసరస్ అనేవి ఆ హ్యాబిట్ లో ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేర్లు ఇచ్చారు. జావన్ అండ్ సుమత్రన్ రైనోసరస్ అని ఎందుకు అన్నారంటే ఇండోనేషియాలో ఈ రెండు ఒక ఐలాండ్స్ నేమ్స్ అనమాట, అక్కడ ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేరు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం రైనోసరస్ గురించి తెలుసుకుందాం. రైనోసరస్ మనకి దాని ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ చూసేందుకు దాని సైజ్ చాలా బిగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ దాని హ్యాబిటేట్ అది ఎక్కడ ఉంటదంటే గ్రాసీ ల్యాండ్స్ లో ఉంటది, సవన్నాస్ అండ్ ష్రబ్ ల్యాండ్స్ లోన. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ రైనోస్ అయితే డెజర్ట్స్ లో కూడా మనం చూడొచ్చు. అండ్ దెన్ దాని ఫీడింగ్ ఎలా ఉంటదంటే అంటే దాని డైట్ ఏం తింటది అని అంటే అది హెర్బివోరస్ అండి, మెగా హెర్బివోరస్. అంటే ఎక్కువగా ప్లాంట్స్ ని ఫీడ్ చేస్తుంది అది. అంటే ప్రతి ఒక్క స్పీసీస్ కూడా మన ఎన్వైరన్మెంట్ లో ఉంటుందంటే ఎవ్రీ స్పీసీస్ హ్యాస్ ఏ రోల్ టు ప్లే అనమాట ఈ ఎన్వైరన్మెంట్ లో. అలాగే రైనోసరస్ కూడా దానికి ఒక ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉంది. అది ఏంటంటే అది మెగా హెర్బివోరస్ కాబట్టి అక్కడ ఇప్పుడు ఫారెస్ట్ లో చాలా ట్రీస్ ని ప్లాంట్స్ ని గ్రాసెస్ ని అది తింటది. అది తినేటప్పుడు ఏంటంటే ఫారెస్ట్ జనరేషన్ కి అది యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకో దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే సీడ్ డిస్పర్సల్ అనమాట. సీడ్ డిస్పర్సల్ కూడా యూజ్ అవుతుంది. ఈ రైనోసరస్ అనేది అంబ్రెల్లా స్పీసెస్ అని ఉంటాం అనమాట. నేను ఒక 5 సెకండ్స్ మీకు టైం ఇస్తాను. అంబ్రెల్లా స్పీసెస్ గురించి ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంబ్రెల్లా స్పీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్పీసెస్ ని మనం కన్జర్వ్ చేయడానికి మనం కొన్ని ఎఫర్ట్స్ అండ్ మెజర్స్ తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ హ్యాబిట్ లో ఉండే మిగిలిన స్పీసెస్ కూడా కన్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తే అక్కడ ఉండే ఆ హ్యాబిటేట్ లో ఉండే మిగిలిన స్పీసెస్ కూడా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అనమాట. ఇంకా ఏంటంటే మన ఇండియాలో చూసేటప్పటికి ఎక్కువగా వన్ హార్న్ రైనోసరస్ అనేది మనం ఏ స్టేట్ లో చూస్తాం ఎక్కువగా అంటే అస్సాంలో అనమాట. అస్సాంలో ఎక్కడ అంటే మానస్ నేషనల్ పార్క్, కాజీరంగా, ఒరాంగ్, ఈ నేషనల్ పార్క్స్ అన్నిటిలో కూడా మనం ఎక్కువగా వన్ హార్న్ రైనోసరస్ పాపులేషన్ అనేది చూస్తాము. నెక్స్ట్ ఈ వన్ హార్న్ రైనోసరస్ పాపులేషన్ అనేది అంటే ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇండో నేపాల్ బార్డర్ అనమాట. ఒక 5 కంట్రీస్ ఉంటాయి. ఆ 5 కంట్రీస్ లో కూడా మనం ఈ వన్ హార్న్ రైనో పాపులేషన్ చూస్తాం. అవి ఏంటంటే ఇండియా, ఇండోనేషియా, భూటాన్, మయన్మార్, నేపాల్, ఈ 5 కంట్రీస్ లో అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ రైనోసరస్ తలుగా హ్యాబిట్, ఫీచర్స్ దాని గురించి అంతా తెలుసుకుందాం. నెక్స్ట్ దాన్ని మనం ఎలా అంటే గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికని చూద్దాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే 2019 లో నేషనల్ స్ట్రాటజీ టు కన్జర్వ్ రైనో అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది అనమాట, ఒక ఇనిషియేటివ్. దాని తల్లి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక రైనోసరస్ ని మనం కన్జర్వ్ చేసి ప్రొటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే రైనో విజన్ 2020 అని తీసుకొచ్చింది అనమాట. అంటే బై 2020 కల్లా ఈ రైనోస్ పాపులేషన్ అనేది 3000 కి పెంచాలి అని అది అప్పుడు తీసుకుంది అనమాట. 2020లో గోల్ పెట్టుకుంది మన ఇండియా అనేది.
నెక్స్ట్ ఈ 5 కంట్రీస్ కలిపి ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి ఒక గోల్ పెట్టుకుంటాయి అనమాట. అది ఇండియాలోనే కాదు, అక్రాస్ ఏషియా అన్నమాట. ఏషియాలో ఉండే రైనోస్ అన్నిటిని కూడా సంరక్షించడానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి 2019 లోనే దీన్ని కూడా తీసుకొస్తారనమాట. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ టు కన్జర్వ్ రైనో. మీరందరూ చెప్పండి, మన వరల్డ్ రైనో డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మీరు చెప్పండి నాకు కమెంట్ సెక్షన్ లో. వరల్డ్ రైనో డే అనేది September 22 మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు మనం నార్మల్ గా ఎగ్జామ్స్ కి జనరల్ ప్రిపేర్ అయిపోతాం, నేషనల్ టైగర్ డే అని, వరల్డ్ రైనో డే అని, వరల్డ్ వాటర్ డే అని ఇలా. కానీ మనం డేస్ తో పాటు అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అది కూడా తెలుసుకోవాలి. రైనో డే ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అనమాట అబౌట్ రైనోసరస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని కన్జర్వ్ చేయాలన్నమాట.